వృశ్చిక రాశి వారికి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ ఖర్చు మనకి ఎక్కువగా ఉంటుంది. సొంతంగా చేసే వ్యాపారాలు కాస్త నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ చతుర్థాధిపతి అయిన శని కూడా పంచమంలో ఉన్నారు. ఒక కార్యక్రమం ఏదైనా తలదాల్చుకుంటే అది మీరు ఎట్టి పరిస్థితులైనా సరే అది పూర్తి చేయాలి అన్న భావంతో ఉంటారు. చక్కగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు చక్కగా లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలనుకుంటే అది అందరి సహకారంతో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆదాయమానం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి, లేకపోతే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. ఇది కొంతకాలం వరకే కాబట్టి జాగ్రత్త వహించడం తప్పనిసరి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపార విషయాలు చాలా చక్కగా ఉంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో కూడా 10 మంది ఆమోదకంగా ఉంటుంది. అయితే ఖర్చు విషయం మటుకి జాగ్రత్త వహించాలి. కుటుంబంలో శుభకార్యం కావచ్చు, లేదా కొనాలన్నా సరే ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రస్తుతం ఎలాగైనా సరే కొనేద్దాం లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఈ డబ్బు ఇన్వెస్ట్మెంట్ పట్ల మటుకి కొన్ని జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపార సంబంధాల్లో రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు మటుకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం చెప్పదగినది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. మంచి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా ధనాదాయం ఈ వారం చాలా చక్కగా వస్తుంది. స్థిరాస్తి విలువ పెరగడం, అవి అమ్మాలనుకోవడం, అవి ఒక మంచి తరం అని చెప్పచ్చు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. సోదరి మధ్య విభేదాలు చక్కగా తొలగిపోయి బంధువర్గంతో కలిసి కాలాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా మీ కళ ఏదైతే ఉందో అది పూర్తి చేయడానికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. కాలం చక్కగా ఉంది వీరికి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఆరోగ్యంలో మటుకి కొన్ని చికాకులు తప్పవు. వాటి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, ఒక 4 వారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కుదిరితే ప్రతిరోజు లేదా మంగళవారం నాడు రాహుకాల సమయంలో రాహు దీపం పెట్టడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in